Hi dear all viewers, welcome to BBR Risk-Free Real Estate. This is your Vijay Bhaskar Reddy from Hyderabad. సో హైదరాబాద్ సంబంధించిన రియల్ ఎస్టేట్ లో చాలా చాలా హాట్ టాపిక్స్ మనం వింటున్నాం రీసెంట్ గా. హైడ్రా అంటే మన డే వన్ నుంచి చెప్తున్న ఒక అంశం ఏంటంటే సే నో టు డీవియేషన్స్. యూ కెన్ అబ్జర్వ్ లాట్ ఆఫ్ వీడియోస్ విచ్ ఐ హావ్ డన్ ఎర్లియర్. అంటే మనం ప్రాపర్టీస్ కొనుక్కునే ముందు ఖచ్చితంగా డీవియేషన్స్ లేకుండా ప్రాపర్ ప్రాపర్టీస్ కొంటేనే మనకు మంచిది అన్నది డే వన్ నుంచి చెప్తున్నాను. ఇప్పుడు ఇంకో హాట్ టాపిక్ జీపీ, గ్రామ పంచాయత్ లేఅవుట్స్ రద్దు నిషేధం. దాంట్లో నిజాలేంటి అంటే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న డిస్ట్రిక్ట్స్ కనుక తీసుకుంటే మనకు అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి అండ్ మెడ్చల్, మల్కాజ్గిరి, ఈ మూడు డిస్ట్రిక్ట్స్ కూడా మనకు హైదరాబాద్ తోటి మధ్య అయ్యాయి. అంటే హెచ్ఎండిఏ లిమిట్స్ లో చాలా గ్రామ పంచాయతీలు మధ్య అయి ఉన్నాయి. మరి వీటిల్లో ఒకప్పుడు హెచ్ఎండిఏ ఆథెంటికేషన్, డిటిసిపి ఆథెంటికేషన్, జిహెచ్ఎంసి ఆథెంటికేషన్ లేనప్పుడు కంప్లీట్ గా ఇక్కడ అయినాయి మొత్తం జీపీ లేఅవుట్స్. దిస్ వీ నీడ్ టు అండర్స్టాండ్. మరి థౌజండ్స్ ఆఫ్ జీపీ లేఅవుట్స్ లో గవర్నమెంట్ హస్ డిక్లేర్డ్ ఎ లిస్ట్ ఆఫ్ జీపీ లేఅవుట్స్ అప్రాక్సిమేట్లీ 560 or 570. అంటే వీ షుడ్ సే థ్యాంక్స్ టు ద గవర్నమెంట్, బికాస్ ఎర్లియర్ ఈ ఇన్ఫర్మేషన్ ఉన్నది యాక్సెస్ లో లేకుండా చాలా మంది కొనుక్కొని నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ లేఅవుట్స్ అసలు ఎందుకు నిషేధం, ఎందుకు రద్దు అంటుంది గవర్నమెంట్ అన్నది లెట్ విల్ ట్రై టు అండర్స్టాండ్. అట్ ద సేమ్ టైం మరి మనం గనక జీపీ లేఅవుట్స్ లో ఆల్రెడీ కొనుక్కొని ఉన్నా లేకపోతే కొనాలని ప్రయత్నం చేస్తున్నా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కూడా ఐఎమ్ గోయింగ్ టు కవర్ ఇన్ దిస్ వీడియో. అంటే ఈ సర్వే నెంబర్స్ నేను చెక్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ శంషాబాద్ లొకేషన్ లో ఉన్న నిషేధిత అంటే ఈ లిస్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద జీపీ లేఅవుట్స్ ఇన్ శంషాబాద్ ఏరియాలో 111 జీవోకి లింక్ అయి ఉన్నాయి. సో అలాంటి లేఅవుట్స్ ను కంప్లీట్ గా పక్కన పెట్టేసింది ప్రభుత్వం. అపార్ట్ ఫ్రమ్ దిస్ దేర్ ఆర్ అదర్ లొకేషన్స్, అంటే మహేశ్వరం కావచ్చు, దెన్ మల్కాజ్గిరి, మెడ్చల్ సరౌండింగ్ ఏరియా, గట్కేసర్, దెన్ ఫ్యూ పార్ట్స్ ఆఫ్ సంగారెడ్డి. ఐ హావ్ చెక్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద సర్వే నెంబర్స్. ఒక 40 సర్వే నెంబర్స్ చెక్ చేస్తే ప్రాపర్టీస్ విచ్ ఆర్ లింక్డ్ టు ద కోర్ట్ కేసెస్, ప్రాపర్టీస్ విచ్ ఆర్ అండర్ వక్ఫ్ బోర్డ్, ప్రాపర్టీస్ విచ్ ఆర్ అండర్ ఎండోమెంట్ బోర్డ్, ఇలాంటి బేసిక్ అంటే బేసిక్ గానే వీటిల్లో ఇవి డిఫాల్ట్ ఉన్న ప్రాపర్టీ. అయితే జీపీ లేఅవుట్సే కాదు, అంటే ప్లాట్ టు ప్లాట్ రిజిస్ట్రేషనే కాదు, వీటికి లింకప్ అయి ఉన్న ఏ ప్రాపర్టీ అయినా కానీ మనకు రిజిస్ట్రేషన్ కాదు. బీట్ ఈవెన్ ద అగ్రికల్చర్ ల్యాండ్. దిస్ వీ నీడ్ టు అండర్స్టాండ్. కానీ మీడియాలో వచ్చిన ప్రొజెక్షన్ ఏంటి, జీపీ లేఅవుట్స్ రద్దు, ప్లాట్స్ ఇక రిజిస్టర్ కావు. నాట్ ఓన్లీ ప్లాట్స్, ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ వెరీ క్లియర్ పిక్చర్. ఈవెన్ ద అగ్రికల్చర్ టు అగ్రికల్చర్ ల్యాండ్ కూడా వీటిలలో లింకప్ అయిన ల్యాండ్స్ లో రిజిస్ట్రేషన్ కాదు. దిస్ వీ నీడ్ టు అండర్స్టాండ్ బేసికల్లీ. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం జీపీ లేఅవుట్స్ నాలెడ్జ్ లేక కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో అంటే గత 10-15 ఏళ్ల నుంచి చేసిన జీపీ లేఅవుట్స్ కావచ్చు, వీటిలలో ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ యాక్టివ్ గా ఉన్నాయి. ఈ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, కొనకూడదని చెప్పను, కొనాలి. ఎందుకంటే ఈ రోజు అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్, కొత్తగా వస్తున్న ప్రాజెక్ట్స్ లో అంటే ప్రైజింగ్ ఫ్యాక్టర్ అనేది ఆబ్వియస్ గా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 10-20 సంవత్సరాల క్రితం 5 లక్షలకు 10 లక్షలకు ఎకరాకున్న ప్లేస్ లో ఈ రోజు 2-2.5 కోట్లు ఉంది. కాబట్టి ఆబ్వియస్ గా పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ అనేది ఈరోజు పెరుగుతుంది, రైట్. మరి జీపీ లేఅవుట్స్ లో మన అఫోర్డబిలిటీ లేని వాళ్ళు కానీ లేకపోతే నార్మల్ గా ఎవరైనా ఓకే విల్ పర్చేజ్ ఇన్ ద జీపీ లేఅవుట్స్, లేకపోతే ఎక్కువ ల్యాండ్ కావాలన్న ఒక డ్రీమ్ తోటి కొందరు ఉంటారు. వీళ్ళు కొనుక్కోవాలనుకుంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థంబ్ రూల్ ఏంటంటే జీపీ లేఅవుట్స్ కన్వర్షన్ అయ్యాయా లేదా కనుక్కోవాలండి. అంటే నాల కన్వర్షన్ అంటారు, ఇది అందరికి తెలిసిన విషయమే. నాల కన్వర్షన్ అయ్యి ఉన్న జీపీ లేఅవుట్స్ ఫస్ట్ మనకు 0 థ్రెట్ లో ఉంటాయి. ఇక సెకండ్ వచ్చేసి మనం ఎల్ఆర్ఎస్ ఇలాంటి సబ్జెక్ట్స్ వింటూ ఉంటాం. బట్ దేనికి ఎల్ఆర్ఎస్ ఉంటుంది ఏంటి అట్లా ఎల్ఆర్ఎస్ లో కూడా టైప్ ఆఫ్ అంటే చాలా వేరియేషన్ ఉంటుంది. ఆ వేరియేషన్ ఏంటి అంటే ఒక థంబ్ రూల్ ఆఫ్ జిహెచ్ఎంసీ కావచ్చు, అంటే ఒక ల్యాండ్స్ కు సంబంధించిన దాంట్లో ఏంటి, ఏదైతే ఈ లేఅవుట్స్ లో మినిమం ఆఫ్ 10% ఆఫ్ ద ల్యాండ్ షుడ్ బి ఏ ఓపెన్ స్పేస్. ఎప్పుడైతే 10% ఆఫ్ ద ల్యాండ్ ఓపెన్ స్పేస్ లో ఉంది అంటే ఆటోమేటిక్ గా ఆ ప్రాపర్టీ లోపల 30+ ఫీట్ రోడ్స్ రావడము, ఇకపోతే పార్కు ఇట్లాంటి కామన్ ఏరియాస్ ఏమన్నా అంటే జనరల్ యూటిలిటీ పర్పస్ లో వదిలేసిన ప్రాపర్టీస్ అయితే మోర్ సేఫర్. బట్ జనరల్ గా జీపీ లేఅవుట్స్ లో ఈ ఫెసిలిటీస్ ఉండవు. లేనప్పుడు ఏమవుతుంది, ఈ ఎల్ఆర్ఎస్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏంటంటే మన ల్యాండ్ లో ఉంచి ఆ 30 ఫీట్ కు సరిపోయే విధంగా, అంటే అటుపక్క ఇటుపక్క రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రాపర్టీ నుంచి 30 ఫీట్ కు సరిపోయే విధంగా ఫస్ట్ ప్లాట్ నుంచి ఆ పార్ట్ ను రిమూవ్ చేసి ఆ తర్వాత ఎల్ఆర్ఎస్ పేమెంట్ చేయించుకొని పెనాల్టీస్ ఇవన్నీ వేస్తూ ఉంటారు. There are good number of properties around Hyderabad is available with the Nala conversion. ఈ 10% అన్న దానికి క్లోజ్ పర్సంటేజ్ లో ఉన్న ప్రాపర్టీస్ కావచ్చు, దెన్ ఆల్సో 30+ ఫీట్ రోడ్ ఉన్న ప్రాపర్టీస్, ఇలాంటి ప్రాపర్టీస్ లో మనం కొనుక్కోవచ్చు, ఎలాంటి అభ్యంతరం ఉండదు. అండ్ హెచ్ఎండిఏ పరిధి లోపల ఉన్న ప్రాపర్టీస్ అయితే వీ నీడ్ టు క్రాస్ చెక్,
థరోలీ విత్ ద హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏవైనా ఎఫెక్ట్స్ అవుతున్నాయా, లైక్ రోడ్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సబ్జెక్ట్ ఉండొచ్చు, ఆ ఎఫెక్ట్ అయిన ప్రాపర్టీస్ కూడా తీసుకోకుండా ఉండడం మంచిది. సో this I hope this small information is useful while purchasing the property under the Gram Panchayat layouts. If still you have any doubts, you can get in touch with us. Thank you very much for watching this video. Have a nice time and day.